మనం ఈరోజు రిచ్ అండ్ క్రీమీ తోఫు కర్రీ ఎలా తయారు చేసుకుందాం చూసుకుందాం. దానికి మనకు కావాల్సింది ఆర్గానిక్ ఫర్మ్ తోఫు. ఇది మనకి ఎక్కడైనా దొరుకుతుంది, ఏ గ్రోసరీ స్టోర్. దాన్ని నేను ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. దానికి నాకు కావాల్సింది కాజు కావాలి. ఇది నాకు ఆల్రెడీ వేయించింది ఉంది. అట్లాగే పుదీనా, ఉల్లిపాయలు అనమాట. వీటిని పుదీనాని ఉల్లిపాయలని మంచిగా వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. పుదీనా అయితే అసలు వాసన రాకుండా చూసుకోండి. సో అది వేగిన తర్వాత దాంట్లో అంటే తొందరగా వేగాలంటే మనం ఎప్పుడు కానీ ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉప్పు వేసుకోవాలి. అట్లాగే మనం గరం మసాలాలు తీసుకున్నాను, సోంపు తీసుకున్నాను, మిరియాలు తీసుకున్నాను, ధనియాలు తీసుకున్నాను, పట్టా తీసుకున్నాను, సాజీరా, బే లీఫ్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. సో లవంగా కూడా తీసుకున్నాను. ఇవన్నిటిని మనం ఉల్లిపాయలను అది పుదీనా వేయించాం కదా, దాంతోపాటు వీటిని వేయించుకోవాలన్నమాట. అయితే పట్ట లవంగా వాటిని గరం మసాలా దాన్ని కూడా ఒక 2 నిమిషాలు అట్లా ఆ ఉల్లిపాయలలో వేయించేసేయాలి. తర్వాత అవి వేయించినవి ఉన్నాయి కదా ఉల్లిపాయలు అవి ప్లస్ ఈ కాజు, అవి చల్లార్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. అయితే దాంతోపాటు నేను కోకోనట్ మిల్క్ వాడాను అనమాట. ఈ కోకోనట్ మిల్క్ మనకి ఏ ఇండియన్ స్టోర్లో అయినా దొరుకుతుంది. మీరు లేదు అనుకుంటే ఫ్రెష్ కావాలంటే మీరు ఫ్రెష్ కొబ్బరిలు తీసుకొని దాంతో మీరు కొబ్బరి మిల్క్ తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం కడాయి పెట్టుకొని స్టవ్ పైన యాజ్ యూజువల్గా ఎప్పుడు చేసేటట్టు ఇంత నూనె పోసేసుకొని జీలకర్ర వేద్దాం. ఆవాలు వద్దు, జీలకర్ర వేసి జీలకర్ర పటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అట్లాంటివి వేసుకుందాం. ఫస్ట్ మెంతి వేసేసి అది మా చెట్టు మెంతి, మేము పెంచిన మెంతి. మా దాంట్లో కుండీలలో ఎంత మంచి వాసన వస్తుంది మెంతి వేయంగానే. సో దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసాను. సో ఆ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాతనే, పచ్చివాసన పోవాలి మనకి కంప్లీట్గా. ఆ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాతనే మనము మిగతావి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఆ ఉల్లిపాయలు వేగేటప్పుడే మనము కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయాలి. సో ఉల్లిపాయలని బాగా వేగనిద్దాము. ఇంత పసుపు వేసుకోండి. నేను ఎప్పుడు కూడా పసుపు కొంచెం ఎక్కువనే వాడతాను. 1 స్పూన్ అంతా వేసాను, చిన్న స్పూన్ అంతా. అలాగే దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. అది కూడా పచ్చి వాసన పోయేటట్టు వేయించుకోవాలండి నూనెలో, లేకపోతే వాసన వస్తుంది. అది వేయంగానే గుమగుమలాడుతుంది నూనె. సో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా తోఫును క్యూబ్స్గా, దాన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా నూనెలో వేగనివ్వాలి దాన్ని. అప్పుడే దాని పచ్చి వాసన అంతా పోయి బాగుంటుంది. ఎప్పుడు కానీ మనం నూనెలో సిమ్లో పెట్టి వేయించుకోవాలి. సో అట్లా వేయించుకునేటప్పుడు కావాలంటే మీరు కొంచెంసేపు మూత పెట్టొచ్చు. ఇది అవుతూ ఉంది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే సైమల్టేనియస్గా మనం అక్కడ పెట్టుకున్నాం కదా, ఇది ఉల్లిపాయలును పుదీనా అవన్నీ వేయించిన గరం మసాలాతోటి అది చల్లగా ఉంటుంది ఈ పాటికి. దాన్ని మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి ఈ కోకోనట్ మిల్క్ ఎంత క్రీమీగా ఉందో. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. చాలా క్రీమీగా ఉంది. సో ఇప్పుడు ఈ కాజును, ఈ ఉల్లిపాయలును, ఈ కోకోనట్ మిల్క్ 3 కలిసి నేను మిక్సీ పట్టేస్తాను, పేస్ట్ చేసి పెట్టుకుంటా. చూసారు కదా, పేస్ట్ రెడీగా అయింది. ఇప్పుడు ఇక్కడ మన తోఫు కూడా ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇప్పుడు మనం దాన్ని దీంట్లో వేసుకోవాలన్నమాట, ఆ పేస్ట్ని చేసింది. సో దాంతో మనకి చాలా టేస్ట్ వస్తుంది. ఎంత క్రీమీగా ఉంటుందో ఇప్పుడు మనకి అది. సో మంచిగా ఇట్లాంటి కర్రీస్ మీరు ఎప్పుడు కానీ బగారన్నం అది చేసుకున్నారనుకోండి, దాంట్లో బాగా తినవచ్చు మీరు. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మటన్ చికెన్ కన్నా కూడా ఇది బాగుంటుంది. బగారన్నం చేసుకొని ఇట్లాంటి మసాలా బటర్ క్రీమీ ఇది తింటే బాగుంటుంది. దీంట్లో మీకు తీయగా ఉండొద్దు కాబట్టి మనం కారం తప్పకుండా యాడ్ చేసుకోవాలి. అదే పిల్లలకు అనుకోండి, మీరు కారం పెట్టొద్దు అనుకుంటే కొంచెం చిటికడే కారం వేసి పెట్టండి. కానీ మనకు పెద్దవాళ్ళకి ఒక 1 స్పూన్ అంతా కారం తప్పకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఇది. సో మనం కొత్తిమీర, మన ధనియాల పొడి అది చల్లుకోవాలన్నమాట. చల్లేసుకొని ఇంకా దింపేసుకోవడమే. సో మన క్రీమీ మసాలా తోఫు కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మందాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. బెల్ ఐకాన్ మట్టు నొక్కండి సో దట్ మీకు మా నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.